వరాహరూపం దైవవరీ. హాయ్ ఫ్రెండ్స్, వారాహి నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు, అంటే వజ్ర వారాహి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి గాజులు అలంకరణ చేద్దామని గాజులైతే ఇలా తెప్పించుకున్నాను. ఈ గాజుల్ని మనం ఇంట్లోనే అందంగా మాల అనేది కట్టుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి చామంతి పూలు అలాగే గాజులు అలంకరణ చేశాను. అమ్మవారికి చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాను. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు చేయలేని వారు ఆఖరిగా ఉన్న 3 రోజుల్లో కూడా మీరు ఇంటి దగ్గరే ఈ వారాహి అమ్మని తలుచుకొని మూలమంత్రం చేసుకున్నా సరిపోతుందండి. మూలమంత్రం అంటే మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వారాహిదేవిది శ్లోకం వస్తుంది. అది చదువుకుంటే సరిపోతుంది. సాయంత్రం కానీ ఉదయం కానీ మీరు పూజా టైంలో వారాహి మీకు ఫోటో లేకపోయినా సరే మీరు మనసులో ఈ మంత్రాన్ని చదువుకుంటే ఎలాంటి కోర్టు తగాదాలు కానీ ఎలాంటి తగాదాలు ఉన్నా ఆస్తి గురించి ఏదైనా మనస్పర్ధలున్నా ఇలాంటివన్నీ కూడా మూలమంత్రం చదవడం వల్ల తగ్గిపోతాయంటండి. ఇప్పుడు మనకి ఆషాఢం కాబట్టి ఆషాఢంలో గోరింటాకు అయితే ఇలాగా తయారు చేసుకున్నాము. ఈ గోరింటాకు మనలో ఉన్న వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఆషాఢంలో గోరింటాకు కూడా అమ్మవారికి కూడా కొంచెం గోరింటాకు పెట్టాను. అలాగే నేను కూడా పిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకున్నాము. ఇంకా గోరింటాకు అంటేనే నాకు 2 పాదాలకి పెట్టుకోవడం చాలా ఇష్టము. నిండుగాని ఎక్కువగా కాళ్ళకి మనం పసుపు రాసుకుంటూ ఉంటాం కదా, ఈ గోరింటాకు కూడా పెట్టుకోవడం వల్ల మనకు కాళ్ళు బట్టలు అవి ఉతుకుతాం కదా, ఆ బట్టలు ఉతికినప్పుడు గోర్లు అవి పొచ్చిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనిషికి చాలా ఆరోగ్యం అండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గోరింటాకు ఆకు వల్ల. ఆకు గోరింటాకు పెట్టుకోవడమే చాలా మంచిది. అందులోనూ ఆషాఢంలో గోరింటాకు అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇంకా నేనైతే పాదాలకు కూడా పెట్టుకున్నాను ఇలాగా. ఎందుకంటే పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు పాదాలకు ఈ విధంగానే పెట్టుకుంటారు. ఇంకా ఉదయం లేవగానే కాళ్ళకి పసుపు రాసుకొని తలంటు స్నానం చేసినప్పుడు ఎవరైనా సరే కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలండి అని కంపల్సరీగా. పూజ చేసినా చెయ్యకపోయినా తలంటు స్నానం చేసినప్పుడు కాళ్ళకి నిండుగా పసుపు రాసుకోవాలి. ఇలాగా కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఇంకా నేను పైకి వెళ్ళి పువ్వులు అవన్నీ కోసుకొచ్చేసి దీపారాధన సామాన్లు అవన్నీ కడిగేసుకొని, అంటే పొద్దున్నే ఒకసారి బాబుకు వంట చేసేసి పెట్టేస్తాను. తర్వాత తాయితీగా నేను పూజకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటాను. ఇంకా ఈ మల్లెపూలు అయితే రోజుకు 1, 2, 3 అలా పూస్తున్నాయి. ఇది రోజు అమ్మవారికి వారాహి అమ్మకి మల్లెపూలు కూడా పెడుతున్నాను, మీరు వీడియోలో చూడొచ్చు. అలాగే అమ్మవారికి చిన్న చిన్న పరికినీళ్ళు కుట్టాను కదా, ఆ పరికినీళ్ళు అయితే ఈరోజు పసుపు రంగుది పరికిణి అయితే వేశాను. చాలా బాగుందండి. అమ్మవారు కూడా ఎంతో అందంగా ఉన్నారు. మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినప్పుడు కడతారు కదా చిన్న చిన్న చీరలు, అలా అయితే చాలా అందంగా అనిపించింది. ఇంకా అమ్మవారు అయితే ఇలాగా చాలా నిండుగా అనిపించిందండి. వారాహి విగ్రహం కూడా చాలా మంచి విగ్రహం వచ్చింది నాకు. ముఖం అవన్నీ చాలా బాగున్నాయి. కొంచెం మనం మీషోలో తెప్పించుకునే ఫేస్ అయితే సరిగ్గా లేవు. ఇది నేను ఏ షాప్లో తెచ్చుకున్నాను, ఈ వారాహి మాత విగ్రహం అది ఎక్కడ, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వారాహి విగ్రహం ఎంత పడుతుంది కాస్ట్ అవన్నీ. ఇంకా ఈరోజైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా 2 రోజులు 3 రోజులే ఉందండి. ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా వారాహి నవరాత్రులు చివరి 2 రోజులైనా సరే అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ టెంపుల్లో శివాలయంలో నిలబెట్టారు అమ్మవారిని. అవకాశం లేని వారు ఇంటి దగ్గర గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మ అందరినీ ఎప్పుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను.